జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆయన రాజకీయ అవసరాల కోసం కాపుల్ని వాడుకుంటున్నారు, కాపుల్ని బలి తీసుకుంటున్నారు. మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపులే అంబటి రాంబాబు ఎపిసోడ్. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని రకారం భాషలో తిట్టారు. నిజానికి గతంలో ఎప్పుడూ కూడా అంబటి రాంబాబు గారు ఇలాంటి భాష వాడలేదు. రెగ్యులర్గా అంబటి రాంబాబు గారు ఎలాంటి భాష మాట్లాడతారు అనుకుంటే సరేలే, అంబటి రాంబాబు గారు నోటి దూల అలానే ఉంటుందిలే, ఆయన నోటి తీరి అంతేలే అని సర్దుకుపోవచ్చు. కానీ గతంలో ఎప్పుడు కూడా కొద్ది గట్టిగా మాట్లాడతారు, విమర్శిస్తారు తప్ప బూతులు మాట్లాడింది లేదు. ప్రెస్ మీట్లో ఓపెన్గా, పబ్లిక్గా ఓపెన్గా ఎప్పుడూ మాట్లాడింది లేదు. అంబటి రాంబాబు గారు ఇవాళ కొత్తగా రాజకీయ నాయకుడు కాదు. గత 3 దశాబ్దాలుగా రాజకీయ నాయకుడు తెలుగు నేల మీద. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా రాజకీయ నాయకుడు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద లకారం భాషలో గతంలో రెచ్చిపోయింది ఎప్పుడూ లేదు. కానీ ఇవాళే రెచ్చిపోయారు. ఎందుకు రెచ్చిపోయారు? డైవర్షన్ పాలిటిక్స్ కోసం. ఏందా డైవర్షన్ పాలిటిక్స్? తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. అది ఎక్కువగా చర్చ జరిగితే హిందువులంతా వైసీపీని బైకాట్ చేస్తారు అనే ఒక భయం పట్టుకుంది. కాబట్టి దాని నుంచి చర్చను డైవర్ట్ చేయాలి అనే దానికోసం అంబటి రాంబాబు గారిని, పేర్ని నాని గారిని, జోగి రమేష్ గారిని ఇలాంటి కొద్ది మందిని ముందు పెట్టి వైసీపీ ఒక రాజకీయాన్ని తెరలేపింది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడారు. ఆయన బూతులు మాట్లాడిన దాన్ని మళ్ళీ ఆయన మనుషులు రికార్డ్ చేశారు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాదు, ఆయన వెనకాల సీట్లో ఉన్నటువంటి వ్యక్తులే ఫోన్లో రికార్డ్ చేశారు, దాన్ని బయటకు వదిలారు. అంటే ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్. అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఆయనే, రికార్డ్ చేపించుకుంది ఆయనే, దాన్ని బయటకు వదిలింది ఆయనే, అరెస్టు చేయమని డిమాండ్ చేసింది ఆయనే, అరెస్ట్ అయింది ఆయనే, ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతుంది ఆయనే. చూడండి, ఇంత అంతిమంగా ఎవరు బలయ్యారు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరు గడుపుతున్నారు? వైసీపీ భాషలో చెప్పాలంటే కాపు నేత అంబటి రాంబాబు గడుపుతున్నారు. ఎందుకు గడుపుతున్నారు? బూతులు తిట్టబట్టి. బూతులు ఎవరి కోసం తిట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం. నిజానికి పేర్ని నాని కూడా ఇలాగే మాట్లాడి కేసులు పెట్టించుకున్నాడు. కాదే మరీ రకారం భాష కాదు కాబట్టి పేర్ని నాని గారి మీద అరెస్టు దాకా పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆయన కూడా అంతే కదా, కొద్దిగా నోటి దూల ప్రదర్శించారు. హిందూ సంఘాలను తిట్టారు, ఒక మహిళా నాయకులని అనకూడని మాట అన్నారు పేర్ని నాని గారు. గతంలో పేర్ని నాని గారు ఇలా మాట్లాడే వ్యక్తి అంటే గట్టిగా మాట్లాడే వ్యక్తి తప్ప ఇలా మాట్లాడే వ్యక్తి కాదు. గతంలో లేని విధంగా పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మాట్లాడిస్తున్నారు కాబట్టి. అంటే వీళ్ళని బలి చేయాలి. వీళ్ళంతా ఎవరి కోసం బలవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలవుతున్నారు. ఇప్పుడు జోగి రమేష్ గారు చూడండి, ఏంటి అసలు జోగి రమేష్ గారికి నారా లోకేష్ గారికి మధ్య తగాదా? జోగి రమేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తగాదా? అసలు ఈ మధ్య కొన్నాళ్ళ క్రితం అసలు జోగి రమేష్ గారు పార్టీ మారదామని కూడా అనుకున్నారు. కాకపోతే ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చాడు కాబట్టి టీడీపీ క్యాడరు జోగి రమేష్ గారు పార్టీ మారటాన్ని ఒప్పుకోదు కాబట్టి జోగి రమేష్ గారు టీడీపీలో మారే అవకాశం లేకుండా పోయింది. ఇక ఆయన ఉంటే గింటే వైసీపీలోనే ఉండాలి, వైసీపీ కోసం మాత్రమే పనిచేయాలి. సో ఆయన కూడా కోపం ఉంది, నన్ను జైలుకి పంపించారు 83 రోజులని. ఆ కోపం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతైనా ముందుకెళ్లేదాకా పోయి నారా లోకేష్ గారిని నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గతంలో కూడా మాట్లాడారు ఆయన. అంటే వీళ్ళ చేత మాట్లాడిస్తారు చూడండి, బీసీల చేత, కాపుల చేత మాట్లాడిస్తారు. లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత సమాజ వర్గం కమ్మల చేత కొంతమందితో మాట్లాడిస్తారు. మళ్ళా రెడ్డి నాయకులు ఎవరు కూడా వైసీపీలో ఇంత గట్టిగా మాట్లాడరు, ఇంత గట్టిగా బూతులు తిట్టరు. వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, వాళ్ళ ఇమేజ్ను వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలి కావాల్సింది ఈ కాపులు, బీసీలు వీళ్ళే. చూడండి, మీరు కావాలంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిని ఈ భాషలో మాట్లాడారా? మిథున్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఈ భాషలో మాట్లాడారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ భాషలో మాట్లాడారా? వాళ్ళు కొద్ది అగ్రెసివ్గా మాట్లాడతారు తప్ప, పాలిటిక్స్లో కొద్ది అగ్రెసివ్గా ఉంటారు తప్ప. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా చాలా పెద్ద వైరం ఉంది. అయినా సరే ఎప్పుడు పెద్దిరెడ్డి గారు బూతులతోటి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది ఉందా? వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి మాట్లాడిస్తూ ఉంటారు, వీళ్ళు బలవుతూ ఉంటారు. ఇప్పుడే కాదండి, వీళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు కావాలంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎవరు తిట్టేవాళ్ళు? పేర్ని నాని తిట్టేవాళ్ళు, అంబటి రాంబాబు తిట్టేవాళ్ళు. వీళ్ళ చేతే కదా పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టించేది. మధ్యలో ఒకసారి ద్వారం పొడి ఆయనకైనా గట్టిగా మాట్లాడినట్టున్నాడు, కానీ జనరల్గా ఆయన కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీదే మాట్లాడు.
ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టేది అంబటి రాంబాబు, పేర్ని నాని. అంటే కాపులని కాపుల చేత తిట్టించాలి, కాపుల మధ్య విభజన తీసుకురావాలని చెప్పేసి కావాలని పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేస్తుండేవారు. కాపుల మీద నిజంగా ప్రేమ ఉంటే, కాపు వ్యక్తి ఒక పార్టీ పెట్టుకుని ఎదుగుతూ ఉంటే ఎందుకు అంత టార్గెట్ పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు? వ్యక్తిగతంగా పర్సనైజ్డ్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తిట్టించారు. దానికోసం పోసానికి ఇష్టమని గట్టిగా వాడుకుంది వైసీపీ. చూడండి, అంటే కాపుల్ని ఎలా బలి తీసుకున్నాడు అంటే చివరికి పేర్ని నాని, అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గాన్ని దూరం కావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేయడం వల్ల కాపులు అంబటి రాంబాబు గారిని, పేర్ని నాని గారిని డిజోన్ చేసుకున్నారు. ఇలా వాళ్ళ రాజకీయ జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. అంబటి రాంబాబుది, పేర్ని నానిది. ఎందుకోసం పడ్డాయి? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్స్ట్రీమ్గా వెళ్ళి మాట్లాడటం వల్ల పడ్డాయి. నిజానికి ఇలా అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా చిత్రీకరిస్తున్నారు కదా, మరి అదే కాపు నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు టార్గెట్ చేశాడు ఎక్కువగా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కాపు కదా, సొంత సామాజిక వర్గ నాయకుడిని, రాజకీయాలు ఎదుగుతున్న వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేసి ఉంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు చేపించాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంబటి రాంబాబు చేశాడు కాబట్టి. ఇక్కడ బలైంది ఎవరు? అంబటి రాంబాబు. బలైంది ఎవరు? పేర్ని నాని. బలైంది ఎవరు? జోగి రమేష్ బీసీ. చూడండి, తన అవసరాల కోసం ఎలాగా గేమ్ ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి ఇంకా చెప్తాను ఎగ్జాంపుల్స్. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య. సరే, వీళ్ళంటే రాజకీయ నాయకులు వదిలేసేయండి. ఇది అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, వీళ్ళు రాజకీయ నాయకులు వదిలేసేయండి. కానీ పాపం ముద్రగడ గారు, హరిరామ జోగయ్య గారు కాపు నాయకులు. కాపు సంఘాలని ఏకతాటి మీద తీసుకొచ్చి కాపు సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులు. ముద్రగడ గారు అయితే తన జీవితాన్ని కాపుల కోసం అంకితం చేసిన వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ఎప్పుడైతే ముద్రగడ గారు పడ్డారో ఆయన వాళ్ళని దేనికోసం ఉపయోగించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ట్రాప్లో లాగడానికి ఉపయోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని పొత్తు పెట్టుకోకుండా చేయడం కోసం, టీడీపీ జనసేన కలవకుండా చేయడం కోసం ముద్రగడ గారు, హరిరామ జోగి గారు తీవ్రమైన ప్రయత్నం చేశారు. తీవ్రమైన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో విఫలమైంది ఎవరు? ఫెయిల్ అయింది ఎవరు? పరుగు పోయింది ఎవరిది? ముద్రగడ గారిది, హరిరామ జోగి గారిది. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ ట్రాప్లో పవన్ కళ్యాణ్ గారు పడలేదు. ఎందుకు పడలేదు అంటే హరిరామ జోగి గారి వెనకాల, ముద్రగడ గారి వెనకాల వైసీపీ ఉంది అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గమనించారు కాబట్టి వైసీపీ ముద్ర వేసుకోకుండా వైసీపీ కోసం చాలా ప్రయత్నం చేశారు. తర్వాత ఇక తప్పదు అనుకున్న తర్వాత ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఓపెన్ లేండి. ఇప్పుడు ముద్రగడ గారు డైరెక్ట్ వైసీపీ పార్టీలోనే ఉన్నారు. హరిరామ జోగి గారి కొడుకు వైసీపీ పార్టీలోనే ఉన్నారు. అప్పుడు వైసీపీ అనే ముద్ర లేకుండా న్యూట్రల్గా ఉంటూ ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు కలవనీయకుండా చేయడం కోసం. కానీ సాధ్యం కాలే. కాపుల్లో విభజన తీసుకురావడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రేమని వలకబోశారు. నిజంగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరికే ముద్రగడ గారికి ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎందుకు ప్రయత్నం చేసి ఉంటారు? చివరికి పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే తన పేరులో రెడ్డి పేరు చేర్చుకుంటాను, కులాన్ని మార్చుకుంటాను, తన పేరు మార్చుకుంటాను, ఇంటి పేరు మార్చుకుంటాను అని ముద్రగడ గారు శపథం పూనారు. చివరికి ఏమైంది? పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఏ కులం కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ కులాన్ని ముద్రగడ గారే డిజోన్ చేసుకొని తన పేరులో రెడ్డిని చేర్చుకొని ఇంటి పేరు మార్చుకోవాల్సిన పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం గారు చేరిపోయారు. ఇదంతా దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారి కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ గారిని, హరిరామ జోగి గారిని తన ట్రాప్లో పెట్టుకొని వాళ్ళ రాజకీయ జీవితాలని, వాళ్ళ ఆశయాలని కిరి చేసి పడేశారు. చూడండి, మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్తాను నేను. ముద్రగడ గారు, హరిరామ జోగి గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇంతమంది కాపులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అవసరాల కోసం బలైపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు అనొచ్చు వీళ్ళకు ఉండాలిగా సోయి అంటే, నిజమే, వీళ్ళకు కూడా ఉండాలి సోయి. ఆయన మనని వాడుకుంటున్నారన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలగాలిగా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రెండే, అయితే టీడీపీలో ఉండి ఎదగాలి, లేదంటే వైసీపీలో ఉండి ఎదగాలి. రెండు పార్టీల మధ్యగా గొడవ, ఈ రెండు పార్టీల మధ్య కదా పంచాయతీ. కాబట్టి అటు ఉండలేనప్పుడు ఇటు ఉండాలి. ఇటు ఉండాలంటే ఏం చెప్పినట్టు చేయాలి. ఏం చెప్పినట్టు చేస్తే వీళ్ళ రాజకీయ జీవితాలే ప్రమాదాలు పడుతున్నాయి. అంతమంగా వీళ్ళే బలైపోతున్నారు. ఇలా చూడండి, పేరుని కిట్టు ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఉందా అంటే చివరికి కాపులే పేర్ని నానిని ఓన్ చేసుకోవట్లేదు కదా. సొంత సామాజిక వర్గమే పేర్ని నానిని, అంబటి రాంబాబుని ఓన్ చేసుకోవట్లేదు కదా. చూడండి, అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు వంగవీటి రంగా గారి పేరు వాడారో లేదో వెంటనే వంగవీటి రంగా అభిమాన సంఘం స్పందించి వంగవీటి రంగా గారికి, అంబటి రాంబాబు గారికి ఏంటి సంబంధం, ఆయన మన కాపుల కోసం పోరాడి అరెస్ట్ అయ్యాడా, బూతులు తిట్టి కదా అరెస్ట్ అయింది, ఆ పేరు వాడకండి అని చెప్పేసి వంగవీటి రంగా అభిమాన సంఘం వెంటనే మాట్లాడింది. ఇలా సమాజం అంతా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అంబటి రాంబాబు మాట్లాడిన మాటని ఎవరూ కూడా ఒప్పుకునే పరిస్థితి. సమాజంలో విలనయ్యాడు, ప్రజల్లో విలనయ్యాడు, సొంత సమాజ వర్గాన్ని దూరం అయ్యాడు. ఇదంతా దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారి కోసం.
డైవర్షన్ పాలిటిక్స్ కోసం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడం కోసం, వైసీపీని సేవ్ చేయడం కోసమే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరాల కోసం కాపుల్ని, బీసీలని, ఇంకా చెప్పాలంటే దళితుల్ని ఏ రకంగా వాడుకొని మోసం చేశాడు. తన రెడ్డి సామాజిక వర్గం నాయకులను మాత్రం సేఫ్ జోన్లో ఉంచేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రమాదం లేకుండా వాళ్ళని జాగ్రత్తగా ఉంచి వీళ్ళని ఎలా ఆగమం చేశాడు. మళ్ళీ ఆస్తులు, గొడవలు, పదవులు మాత్రం వాళ్ళే. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2 విజయసాయిరెడ్డి లేదా సజ్జ రామకృష్ణారెడ్డి, ఎవరు రెడ్డే. లేదు వైవి సుబ్బారెడ్డి రెడ్డే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ మద్యం కుంభకోణంలో ప్రధాన సొత్తుదారు, ఎవరు రెడ్డే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ పెద్ద నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ ఆయనది కూడా. వ్యాపారాల్లో నెంబర్ 2. వీళ్ళంతా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు కోటిరెడ్డి సమాజ వర్గం. మళ్ళీ వీళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చొక్కాలు చింపుకోరు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం బూతులు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేసులు పెట్టుకొని జైలుకి పోయే బ్యాచ్ కాదు. వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. బలి పశువులను మాత్రం ఈ కాపుల్ని, బీసీని చేస్తారు. అనేది వీళ్ళు సేఫ్లో ఉండాలి, వీళ్ళు బిజినెస్లు చేయాలి, వీళ్ళు ఎదగాలి, వీళ్ళు రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, పదవుల్లోకి వచ్చేవాలి. కానీ వీళ్ళ కోసం కాపులు, బీసీలు బలి కావాలి. కాపులు, బీసీలు, దళితులు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడల గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.